హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసంతి. అందరు బాగున్నారండి? నేనైతే ఎప్పట్లానే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇన్స్టెంట్ కేక్ రెసిపీని తీసుకొచ్చేసానండి. ఇక్కడ నేను చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్ చేశాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో మనకి ఇది చేయడానికి ఓవెన్తో పని లేదు, బ్యాటర్ తయారు చేసుకునే అవసరం లేదు, బేకింగ్ అవసరం లేదు. సో ఇలాంటి జంజాటం ఏది లేకుండా ఎంతో సింపుల్గా జస్ట్ 15 మినిట్స్లో మనం ఈ కేక్ అనేది తయారు చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మన ఇంట్లో బ్రెడ్ అండ్ క్రీమ్ బిస్కెట్స్, అది ఏ ఫ్లేవర్ అయినా సరే, ఇవి రెండు ఉంటే మట్టికి ఎంతో ఈజీగా తయారు చేసుకునే కేక్ ప్రాసెస్ అన్నమాట ఇది. సో దానికి ఏమేమి కావాలో ఇలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 4 వీట్ బ్రెడ్స్ తీసుకున్నానండి. ఒక చిన్న బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను, షుగర్ తీసుకున్నాను, మిల్క్ తీసుకున్నాను, అలాగే వాటర్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ గ్లాస్, దాంట్లో ½ టీ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను అండ్ వాటర్ సరిపడంత తీసుకున్నాను. ముందుగా సిరప్ తయారు చేయాలి. ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో షుగర్ వేసేసుకొని, ఏ గ్లాస్ తోటైతే మనం షుగర్ వేసామో దాని నిండా వాటర్ తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. ఇప్పుడు మనము సిరప్ తయారు చేయాలి. దీనికి కన్సిస్టెన్సీ అనేది ఏది అవసరం లేదండి. మనకు జస్ట్ షుగర్ అనేది కరిగిపోతే సరిపోతుంది. పాకంలాగా రావాల్సిన అవసరం లేదు. దీనికి ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే, పెద్దగా టైం ఏం పట్టదు. సో మన సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. చూసారు కదా, షుగర్ అనేది కరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాం కదా, సో క్రీమ్ అండ్ బిస్కెట్స్ వీటి రెండింటిని వేరు చేసేసుకొని డిఫరెంట్ బౌల్స్లో వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, బిస్కెట్స్ అలాగే ఈ క్రీమ్ రెండు వేరు చేసుకొని వేరే వేరే బౌల్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనము ఫైన్ పౌడర్ కింద మిక్సీలో పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ దీన్ని ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. మిల్క్ మొత్తాన్ని ఒకటేసారి యాడ్ చేయొద్దు. అలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా రాదు. అప్పుడు మొత్తం కేక్ అనేది కూడా సరిగా రాదనమాట. అందుకే కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చేసిందో. దీనికి ఇంకా కాస్త మిల్క్ అనేది పడుతుంది. కొద్దిగా మిల్క్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఈ టెక్స్చర్ సరిపోతుందండి మనకి. సో ఇలా రావాలన్నమాట, ఫైన్ పేస్ట్ కింద, లంప్స్ లేకుండా. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఒక్కో బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. కావలిస్తే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, దాంతో ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అన్ని బ్రెడ్స్ని ఇలా తీసేసుకొని 4 వైపులా ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. మనకు బ్రెడ్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ బాగా వస్తుంది. 4ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసేసుకొని దానిపైన మనము ముందుగా తయారు చేసుకున్న సిరప్ ఉంది కదా, అది దీనిపైన యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మనము ఈ సిరప్ అనేది యాడ్ చేసేసుకోవాలి, అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము తయారు చేసుకున్న అది పేస్ట్ ఉంది కదా, దాన్ని అప్లై చేసేసేయాలి ఈ బ్రెడ్ పైన. మొత్తం అన్ని వైపులా ఈక్వల్గా అప్లై చేసేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలన్నమాట. మళ్ళీ సిరప్ యాడ్ చేసేసేయాలి. సిరప్ యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది మనం దీనిపైన అప్లై చేసేయాలి. ఇలా 4 బ్రెడ్ స్లైస్కి ఇలానే రిపీట్ చేసేయాలి. నేను ఇక్కడ చాక్లెట్ తీసుకున్నాను, చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాను కాబట్టి ఈ ఫ్లేవర్ వస్తుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ క్రీమ్ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చండి. ఫ్లేవర్ నచ్చిన దాన్ని బట్టి మీరు ఏదైనా బిస్కెట్ యూజ్ చేసుకోవచ్చు.
సో చాలా సింపుల్ ప్రాసెస్ కదా మనకిది. ఇలాగా 4కి అప్లై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్స్ మిగిలిపోయాయి కదా, మరి అక్కడ కూడా అప్లై చేసేయాలి కదా. సో 4 వైపులా సైడ్స్ కూడా మొత్తం ఈక్వల్గా అప్లై చేసేసేయాలి. మొత్తం కవర్ అయిపోవాలన్నమాట. మనకి బ్రెడ్ కనిపించకుండా మొత్తము ఈ పేస్ట్ తోటే మనము కవర్ చేసేయాలి అన్ని వైపులా. దీనికి ఎంతో టైం పట్టదండి. నేను చెప్పినట్టుగా జస్ట్ ఒక 15 మినిట్స్లో ఈ ప్రాసెస్ మొత్తము రెడీ అయిపోతుంది మనకి. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఏ టైంలోనైనా చేసేయచ్చు. ఇది పెద్ద కష్టం కాదు కదా, అందుకని మనకు చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనము మొత్తం 4 వైపులా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి. క్రీమ్ ఉంది కదా, క్రీమ్ ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, దాన్ని కూడా మొత్తం ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీంట్లో కూడా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మన క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేద్దాము. చాలా కొద్దిగానే మిల్క్ పడుతుందని, ఎక్కువగా ఏం పట్టదు. సో మనకి ఈ టెక్స్చర్ సరిపోతుంది. ఇప్పుడు నేను మిల్క్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో ఈ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. నా దగ్గర పైపింగ్ బ్యాగ్ లేదు కాబట్టి ఇక్కడ మిల్క్ ప్యాకెట్ని నేను యూస్ చేస్తున్నాను. ఒక సైడ్కి మొత్తం క్రీమ్ అనేది యాడ్ చేసేసుకొని ఇప్పుడు కార్నర్ ఉంటుంది కదా, మిల్క్ ప్యాకెట్కి ఒక సైడ్ కార్నర్, దాన్ని కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకున్న తర్వాత క్రీమ్ అంతటిని కిందికి వచ్చేలాగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్ ఆ కేక్ పైన వేసేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా సరే, పిల్లలకి ఇంపైనట్టుగా వాళ్ళు చూడగానే ఇట్లా ఇష్టపడాలన్నమాట. వాళ్ళకి ఏ కార్టూన్ కానీ ఏది నచ్చితే అది మనం ఈజీగా దీనిపైన వేసేసుకోవచ్చు డిజైన్ లాగా. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా ఉంది కదండి. అండ్ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి నేను కొంచెం షుగర్ స్ప్రింకిల్ చేశాను. సో ఇదన్నమాట మన కేక్ రెసిపీ. ఎంతో ఈజీగా ఉంది కదండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. సో ఎప్పుడు చేసే కేక్ కాకుండా ఇలా చేస్తే కూడా మీకు కూడా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో నెక్స్ట్ రెసిపీతో నేను ముందుకు మళ్ళీ వస్తానండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు ఆ రెసిపీ షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.